సతి అట్లా వాయ్ ఇంకా రాలేదు బావా. ఇంకొక 2 గంటలు అయితే ఇంట్లో పని అయిపోతే సర్ది కట్టుకొని నేనే వస్తా. అది సర్ది కట్టుకొని వస్తుంది కానీ ఇంకా కైకిలో తీసుకొని తొందరగా పోయి రాపో, అది పట్టుకొస్తుంది సర్ది. సరే తీసుకురా నేను పోయాలి. ఎండలు బాగా కొడతాయి, తలకైతే మంచిగా రుద్దుకో ఇవాళ. నేను వస్తా, సరేనా? అప్పో జల్ది కానీ రాదే, జల్ది కానిస్తే పట్టుకొని పోదు. పప్పు తాలింపు పెడదామంటే జీలకర్ర అయిపోయింది. ఈ పెద్దమ్మని అడుగుదాం. అవు పెద్దమ్మ, ఈయన కూర్చున్నావు కదా, బియ్యం చేస్తున్నావా? బిడ్డ ఏం లేదు, పప్పు తాలింపు పెడదామంటే జీలకర్ర అయిపోయింది. కొద్ది అంత జీలకర్ర పెట్టమని అది నేను ఇంకా ఆయనతో ఏమున్నది బిడ్డ, మాదేమంటది కోడలు దాన్ని. మాలతి, ఓ మాలతి. అత్తమ్మా, ఏమైంది? ఏం లేదే, వదిన కాడ కొంచెం జీలకర్ర నాట తెచ్చి పో. సరే అత్తమ్మా. వదినా, అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు పిల్ల. సరే నేను తీసుకొస్తా. సరే తీసుకురా. అవు పెద్దమ్మ, మరదలు నేను మంచిగా చూసుకుంటుందా? కిందంతా జీలకర్ర అడుగుతానే కింది నుంచి మీ దాకా చూసిపోతుంది. సరే తెత్తది కానీ ఇట్లా కూర్చో బిడ్డ. అవును గాని నీకెందుకే ఘాట్ వచ్చింది? నా కోడలు బంగారం అసొంటిది. చూస్తేనే వెళ్తుంది. ఇప్పుడు చెప్పిన పని ఇంకా అత్తలేదు. ఇవాళ చెప్పిన పని రేపు చేస్తుంది, రేపు చెప్పిన పని ఎల్లుండి చేస్తుంది. అన్ని దీర్ఘాలది ఇస్తుంది నీ కోడలు. ఏ ఒక్క పని సాత కాదు. నిజమే, నువ్వు చెప్తా ఉంటే అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు కూడా గట్టినే అనిపిస్తుంది. కానీ దాన్ని ఏమన్నా అన్నామనుకో, 20 లక్షల కట్నం తెచ్చే ఏమన్నా అంటే లొల్లి తయారవుతుంది. ఈడు లొల్లి మళ్ళీ అవ్వగారు దాకా పోతుంది. వాళ్ళ అవ్వగారు వాళ్ళందరూ వచ్చి నా మీద పడితే నేనేం చేయాలి బిడ్డ? అందుకే నోరు మూసుకొని సప్పుడేక బియ్యం జరుపుకుంటున్నాను. ఇగో అత్తమ్మా. బియ్యం జరుగుడు అయిపోయింది అత్తమ్మా? అయిపోయిందే. ఇడదే మరి బియ్యం పెడతా. ఎందుకు నేను పెడతాది. అవు మాలతి, నువ్వు ఇంట్లో ఏం పని చేస్తలేవా? మీ అత్త నువ్వు ఉండంగానే లోపలికి పోయి అన్నం పెట్టుకుంటా అంటుంది. మీ అత్త నీకు విలువ ఇస్తలేదా? అయ్యో, గట్లెందుకంటున్నావు వదినే? మా అత్త మంచిదే, మేము ఎప్పటి కలిసే ఉంటాం. కానీ అలా ఇంట్లో పని ఎక్కువైంది వదినే, అందుకే కావచ్చు బియ్యం పెడతా అన్నది. ఇక బియ్యం పెట్టుట్లో పెద్ద పని ఏమున్నది? ఏమో చూస్తే నాకు అట్లా అనిపించలేదు. అయినా మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే పరాయోళ్ళు వచ్చి చేస్తారా వదినే? మా అత్తమ్మ నేనే కదా ఇంట్లో పని కూడా మేమే చేసుకుంటాం. నువ్వు మీ అత్తను బాగా నమ్మినవే. అట్లా కాదు, అత్తల సెగలు ఎట్లుంటాయో నీకు ముందు ముందు వెళ్తుంది. అంటే నువ్వు చెప్పేది నాకేం అర్థమైతలేదు వదినే. నువ్వు చెప్పేది ఏదో ముఖం మీదనే చెప్పు. మీ అత్త ఆగా కిందివాడ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏం చెప్పింది తెలుసా? మా కోడలు 20 లక్షల కట్నం తెచ్చింది, కాలు మీద కాలు వేసుకొని కూసుంటుంది, నాకు రవ్వంత పని కూడా ఆసరైతలేదని చెప్పింది. మా అత్త నా గురించి గంత ఘోరంగా మాట్లాడిందా? నాతోటి మంచిగానే ఉంటుంది కదా వదినే. మన అత్తలు మన ముందట మంచిగానే ఉంటారు. ఇంకా మందిలకైనప్పుడే అన్ని విషయాలు బయట చెప్తారు. నడింట్లో కూర్చొని కుంభాలు తింటుంది, పనికి ఆసరైతలేదు, ఏం పని చేస్తలేదు, కట్నం తెచ్చినా అనే ప్రౌడ్తోని ఉంటారు నా కోడలని చెప్పుకుంటారు. లేదు, మా అత్త మంచిదే. పెళ్ళి 5 సంవత్సరం అవుతుంది, మా మధ్యలో ఎప్పుడు గొడవలు కాలే. ఇప్పుడు ఎందుకు అది నేను గిట్ట చెప్తున్నావు? నీకు కొత్తగా పెళ్ళైంది కదా, మీ అత్త గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది. సరే గాని నేను పప్పులా పోపు పెట్టుకోవాలి. పోయత్త పిల్ల. సరే, మా అత్తమ్మ ఎందుకు ఇయ్యా ఎప్పుడు లేంది బియ్యం పెడతా అని గహం ముంగట ఎందుకు వేయింది? ఛీ, చూసినావా, పాలోళ్ళు గిట్లనే ఉంటారు. ఎప్పుడు చూడి మంది కొంపలు ముంచడానికే ఏదో ఒకటి ముచ్చట చెప్తారు. మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి చేసిందా లేకపోతే నిజంగానే చెప్పిందా ఈ వదినే? సరే, పెద్దమ్మ ఇన్న కూర్చున్నది కదా, మంచి ఉన్నావు పెద్దమ్మ? అవుగా నీతో ఒక చిన్న అవసరం పడ్డది పెద్దమ్మ. ఏంటిది బిడ్డ? ఏం లేదు, ఒక 2000 చేబాదలు ఉంటే ఇయ్యారు. గడ మా తమ్ముని కొడుకుది పెండ్లు ఉన్నది, పోయి రావాలి.
అవునా బిడ్డ మరి కోడల్ని అడుగుదాం. అయితేవనే కానీ కోడలు ఇప్పుడే కాదు కానీ కోడలకు పెళ్ళై సంవత్సరం అవుతుంది కదా కోడలకు పెళ్ళై ఇంత పిల్లలు కాకపోయా. ఏమో బిడ్డ ఎప్పుడో బొమ్మగొని ఖర్చు పెట్టిన ఇంత మనవడో మనవరాలు వస్తే ఇద్దామని బొమ్మగొని ఖర్చు పెట్టిన దానికి పిల్లలు అయితే లేరు ఏమైతలేదు. ఏం చేసుడో దీంతో వర్షపడతలేదు. ఇట్లా చూసిన వాళ్ళకి అట్లా పిల్లలు అవుతారు. లగ్గమై సంవత్సరం అవుతుంది, ఓ పిల్ల లేదు పీసు లేదు. మరి నువ్వేమంటలేవా? ఏమనాలి బిడ్డ, ఏమన్నా అంటే లొల్లి అవుతుంది. దాన్ని ఏమన్నా అంటట్టున్నామా? అది గింత అంత అంటే అది అంటది. ఊకో పెద్దమ్మ, 20 లక్షల కట్నం తెచ్చిందని నువ్వెందుకు వేసుకొస్తాను నీ కోడళ్ళు? కట్నం అందరు తెస్తారు, అది ఒక్కటే తెచ్చిందా అని లోకంలో ఇంతమంది తెత్తలేరు. ఇదే తెచ్చిందా మాకు కట్నం? అది ఇచ్చిన కట్నం ఎప్పుడో పోయింది, ఇంకా ఉన్నాయా? 2 ఏళ్ళు అవుతుంది, ఒక సంవత్సరం వెళ్ళి 2 ఏళ్ళు పడ్డాయి. పిల్లలు లేరు చెల్లెలేదు. సపరేట్గా దీనికి విడాకులు ఇప్పించి నా కొడుకు వలన మంచిదాన్ని చూసి చేస్తా. అబ్బా పెద్దమ్మ, మంచి ఆలోచన చేసినావు. నాకు తెలిసిన పిల్లగాడు ఉన్నది, మాట్లాడమంటావు? మరి 2 లక్షల కట్నం ఇస్తారట. నీ కట్నం చల్లగుండే, ఎప్పుడు నీకు కట్నం కోలనే. ఓ పిల్లద్దు పీసద్దా? కట్నం కావాలి, పిల్ల కావాలి, పీసు కావాలి, 2 కావాలి. పిల్ల కావాలి ముళ్ళ కావాలంటే అన్ని దొరకద్దా మనకు? ఎట్లా తెలుస్తుంది? కట్నం వస్తేనే పిల్ల కావాలి. నాకు ముందుగా కట్నం, తర్వాత పిల్లలు. అయితే పెద్దమ్మ, మనం అనుకుంటా అవుతుందా పీకుతుందా? ఇంకా 2000 అయితే ఇప్పి పోయేద్దా, లేట్ అవుతుంది. సరే పిలుస్తా. మాలతి, ఓ మాలతి, ఏం చేస్తానవే? ఎన్నిసార్లు పిలవాలనే? చెప్పత్తమ్మా. ఇగో ఈ వదిన కాట ఒక 2000 అట బీరువాలు ఉన్నాయి, తీసి ఇయ్యే. అయ్యో అత్తమ్మ, అది పొలం కాడ మందులో దాచి పెట్టుకున్నాడు కదా, బావని అడిగినావు మరి? నాకు తెలియదా అని ఏమో తిరిగిచ్చి చెప్పబడుతుంది. బావకు చెప్పిన వానికి ఎందుకు చెప్పేది? నేను ఆ బీరువాలో పెట్టిన తేపో వాళ్ళు ఎన్నోసార్లు మనకు సహాయం చేసిర్రు. వాళ్ళకి ఇంత ఏమైతుంది? పెళ్లికి పోతాట, చుట్టపోల పెళ్లి ఉందట, తేపో తెచ్చి ఇచ్చేసాయి. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అనే? ఏందత్తమ్మా, ఎప్పుడు లేని నాకు గంతగానో కోపానికి వస్తాను. అయినా నేను ఎప్పుడన్నా అట్లా దీర్ఘాలు తీసుకుంటా మాట్లాడినా? ఏందే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఏమన్నా అప్పుడు ఏందో మాట్లాడతానంటే మాట్లాడు. ఈ మధ్య బాగా అలవాటైంది నీకు. పో తేపో. చూసినావు బిడ్డ, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నేనేమన్నా అన్నానా? ఇక పైసలు తీసుకొచ్చి ఇయ్యి అన్నందుకే ఓ కొట్టిదాని లెక్క ఓహోహో అని ఏడ్చుకుంటూ పోతాను. చూసినావా? దీంతోనైతే భాష పడతలేదు. ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత అత్త కొజ్జదో, ఎంత గోసం వచ్చుకుంటుందో అనుకోరా బిడ్డ. నేను చెప్తలే నా పెద్దమ్మ, ఆమె ముందు నుంచి గిట్నే ఎత్తందని. నువ్వే నా కోడలు మంచిది 20 లక్షలు తెచ్చిందని నెత్తి మీద పెట్టుకున్నావు నీ కోడలను. ఏమో బిడ్డ అయితేంది కోడలు అయితేంది అని మంచిగా ప్రేమతో చూసుకుంటే అది ఏం చేస్తుంది? నా నెత్తి మీద ఎక్కింది. అందుకనే పెద్దమ్మ, కోడళ్లను బిడ్డలకి అస్సలు చూసుకోవద్దు. వాళ్ళు మన నెత్తి మీద ఎక్కి తైతక్కలు ఆడతారు. అందుకనే పెద్దమ్మ, ఈమెతో తమ్మునికి విడాకులు ఇప్పించి మంచి పిల్లని చూసి మంచిగా పెళ్లి చేద్దాం. ఏంటి వదనే, నా భర్తకి ఇంకొక పెళ్లి చేస్తావా? ఎందుకు? నీ ఇంటికి వచ్చి ఎవరికి అన్యాయం చేసినా ఏం మాట్లాడతలేవేందమ్మా? ఇంటి పక్కన వచ్చి ఇష్టం వచ్చినట్టు నాకు నిన్ననే అనుమానం వచ్చింది. ఇటు నాకు జాడలు చెప్పుకుంటా, అటు నీకు జాడలు చెప్పుకుంటా. ఏం చెప్తావు కానీ సాటి కింద ఇప్పుడు నీ బండారం వద్ద బయటపడ్డది. నీ ఇంటికి వచ్చి నీ సంసారాన్ని నేను కట్ల కూడా ఉంటానన్నా? నీకు మనసు ఎట్లా వచ్చింది? నేను నా నోటితోటి బలి అనుకుంటా. నాకు ఇద్దరు పాము జల్లు రాకినట్టయితే నువ్వు నాడికే ఆ లోకంలో జరిగేదే చెప్పిన, నేనేం కొత్తగా చెప్పలేదు. ఏందత్తమ్మా అది? గణేష్ మాటలు నా మీద ఎక్కించి చెప్తే నువ్వెట్లా నమ్ముతావు? 1 సంవత్సరం అవుతుంది కదా నాకు పెళ్ళై, ఇప్పుడే పిల్లలు అయితే లేదని నేను భావిస్తే నేనేం చేయాలి? దాకానికి పోతే మాకు పిల్లలు కాదా? పిల్లల కోసం నీ కొడుకు ఇంకో పెళ్లి చేస్తావా? వచ్చిందని కూడా కాకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి చేస్తావా? ఎందుకు గారి నాకు వంశం వద్దా అనే? ఎందుకు గారు మీరు మంచిగా ఉంటలేరు కాబట్టే అయితలేదు. మంచిగా ఉంటే నాకు ఇంతవరకు మనవరాలు వచ్చు.
ఎంతో సంబరంగా బొమ్మ కొనుక్కొని వచ్చిన ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా. ఒక్క ఆలోచన కూడా లేదా మీకు? నువ్వో దిక్కు పోతావు, వాడో దిక్కు పోతాడు. ఇల్లు సంసారం లెక్కుందా అని వాడు పొలానికి పోతాడంటే నువ్వు వంట చేసే తొందరగా అందియపోతుంది. వాడు పోయి ఇంతసేపు అవుతుంది పోదామన్న ఆలోచన కూడా నీకు లేకపోయా. ఏం చేసుడే? ఏదో మంచిది నా దగ్గరది నా అన్న బిడ్డ అని నేను నెత్తికి ఎక్కించుకున్నా. నువ్వు నా నెత్తి మీద ఎక్కి తాండవ ఆడతాను. ఇట్లా తయారైనవేందే నువ్వు? ఓహో, నా మొగనికి సర్ది పట్టుకుని పోతే అది వచ్చి నీకు చెప్తే అన్ని అనుకుంటుంటావు. ఇవాళ ఇది వచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది, రేపు ఇంకొకటి వస్తుంది. అందరి మాటలు విని నా బతుకు నేను చెట్టవుతామా? ఎవరి మాట వినాల్సిన నాకు అవసరం ఏమీ లేదే. నాకు తెలివితేటలు బాగున్నాయి. ఎవరేందని నాకు బాగా తెలుసు. నేను తెలుసుకునే చేస్తా. నా మనసులో నాకు మనమడు రావాలని ఉంది కాబట్టి, నా వంశం ఉండాలని ఉంది కాబట్టి అంటున్నా. నీ మీద నాకేం కోపం లేదు. నీ దగ్గర ఇవన్నీ ఏమి లేవు. ఏం చేయాలని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా. నువ్వు తొందరగా ఈ సంవత్సరం లోపు నాకు మనవరాలు ఇస్తేనా సరే, లేదంటే మాత్రం నీకు విడాకులు ఇచ్చుడు ఖాయం. పోవే పో. ఎప్పుడు గాని ఇట్నే ఏడుతా ఉంటది. చుట్టాలత్తే వాళ్ళ ముంగడ వేసుకుంటా వేయింది. ఎవరన్నా చూస్తే ఈ అత్త ఎంత రాక్షసిదో, ఎంత రాసి రంపాన పెడుతుందో అనుకుంటాడు. ఇప్పుడు చూడు, ఒక మాట మాట్లాడినా లేదు. ఎవరి కోసం మాట్లాడినా నా వంశం కోసమే కదా. అర్థం చేసుకునే తెలివితేటలు లేవు. ఒర్రుకు ఇట్లా అనగానే కదా ఏడ్చుకుంటూ పోతుంది. దీని ఏడిపోయిందో దీని కథ ఏందో ఉండు. నీ సంగతి నా కొడుకు వచ్చినాక చెప్తా. ఏమనుకుంటానో ఏమో నువ్వు. ఏమైందమ్మా? పొలం కట్టి సర్ది పంపిస్తా అన్నారు, పంపించలేదు. ఏమోరా, నీ పెళ్ళానికి ఎరక నీకెరక. ఏదే అది? మాలతే, ఓ మాలతే, ఎటువైందా? ఏం చెప్పమంటావురా? ఏం లొల్లి. నీ నోటి మాట్లాడితే అదొకటి మాట్లాడతాను. నువ్వా నేను అడుగుతా దాన్ని. ఏమైంది వాళ్ళకి? ఏం జరుగుతుంది ఇంట్లో? మా అమ్మ కదా అంతా ఏమో చెప్తాంది. ఎందుకు చెప్తానవే? మీ అమ్మ చెప్పలేదా? నేను చేయకుండా చేసిన పేరు చెప్తాను. నేను ఏమనుకుంటా అన్న పేరు చెప్తాను. ఇంటి పక్కన నన్ను వాళ్ళు చెప్పిన మాటలు ఇష్టం వచ్చినట్టు నన్ను అనుమానిస్తాను, తిడుతా మిమ్మల్ని. బాయ్ బాధ కూర్చున్నా అంత నర్వస్గా, పైగా 4 రోజుల నుంచి కనబడలే. ఏమైంది చెప్పు, నీ బాధ ఏంది? ఎవరా లింగమ్మ? చెప్పురా. ఏం చెప్పాలరా? ఒకేమో పిల్లంతోటి గొడవ, ఒకేమో తల్లితోటి గోస. ఎన్ని రోజులకు సంపాదించాలరా? ఏం చేయాలో ఏం అర్థం అయితే లేదు. అగో గంత బాధ ఎందుకురా? ఒకే ఇంట్లో తల్లితోటి ఇటు పిల్లంతోటి సంతోషంగానే ఉంటున్నావు కదా, ఏమైంది? పైగా మీ తల్లి కూడా మీ పిల్లాన్ని మంచిగానే చూసుకుంటుంది కదా, ఏమైంది చెప్పు. అరే అప్పట్లో మంచిగానే ఉన్నారా కలిసి, ఇప్పుడే వాళ్ళిద్దరికి ఒకరికి పడతలేదు. అదే పెద్ద తలకాయ నొప్పి అవుతుంది నాకు. ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదురా. అందుకే ఇక్కడ తలకాయ పట్టుకుని కూకున్నా. అగో ముండదాకా మంచిగానే ఉండే కదరా, ఉన్న పొలం గట్టెట్లో పెట్టుకుంటారు. ఏమరా గదే నాకు అర్థం అవుతలేదు. నేను పొద్దుగల పార పట్టుకొని పొలంలోకైనా అంటే ఎప్పుడో సాయంత్రం పూట వస్తారా? ఆ మధ్యలో మంచిగానే ఉన్నారు. ఈ మధ్యలో ఏమైతుందో వాళ్ళకి ఎందుకు పడతలేదో తెలుస్తలేదు. అదొకటి చెప్పుతుంది, ఇదొకటి చెప్పుతుంది. వాళ్ళిద్దరు ముచ్చట్లు బరాబర్ నాకేమో అర్థం కాదు. ఎడ్డమంటే తెడ్డమంటారు, తెడ్డమంటే ఎడ్డమంటారు. ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదురా. అరే గీత దానికి గంతగానం ఎందుకు బాధపడుతున్నావురా? ఉండదారా బాధ?
పోయి పోయి ఇంటికి వస్తే అస్సలు మనసున పడతలేదు, మనశ్శాంతే లేకుండా పోయింది. రాత్రి పడుకుంటే నిద్ర కూడా పడతలేదురా. ఏం చేయాలో అర్థమైతలేదు. అరే నీ బాధ నాకు అర్థమైంది కానీ నేను చెప్పినట్టు చేయరా, ఆ లొల్లిలన్నీ సర్దుకుంటాయి. ఏం చేయాలో చెప్పురా. ఏ దేవునికి మొక్కాలి, ఏ గుళ్ళకు పోవాలి, ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదురా. అరే నువ్వు లేనప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చిండారా? అరే అత్తారా, పక్క పంట వాళ్ళు వస్తారు, మా ఇంటి వెనుక వాళ్ళు వస్తారు, ముచ్చట్లు పెడతారు వాళ్ళు. అరే గాన్నే వచ్చిందిరా అసలు దెబ్బ. నువ్వు ఏమంటున్నావు నాకు అర్థమైతలేదురా. అరే ఎడ్డి మొక్క పోడా, నేను చెప్తే నువ్వు ఓకేరా, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక నేను చూసుకుంటా తీ. అమ్మా అమ్మా మాలతే, ఆ మాలతే ఇట్రా. ఇక నుండి ఇట్లా మీరన్న ఉండాలి, నేనన్న ఉండాలి. ఏంద్రా ఇట్లా మాట్లాడతా? ఏమైందిరా నీకు? నేను కరెక్ట్ గానే మాట్లాడతాను అమ్మా. మీ ఇద్దరికి ఏమైంది? పెళ్ళి అయ్యి సంవత్సరం అవుతాను. ఇన్ని రోజులు లేని లొల్లి ఇప్పుడే ఎందుకు వస్తుంది? 4-5 రోజులు వస్తుంది. అసలు మీకు ఇద్దరికి లొల్లు ఎందుకు అవుతానే మీకన్నా తెలుసా? మీకు కూడా లేదు. ఎన్ని రోజులు లేని లొల్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎవరు వచ్చి ముచ్చట పెడతారా మీ దగ్గర? ఎవరు వచ్చి ముచ్చట పెడుతుర్రు? మీ ఇద్దరికి పడతలేదు, లొల్లులు అవుతాయి. ఏమేమి ఎక్కించి చెప్తారు? నీకేమేమి ఎక్కించి చెప్తారు? ఎన్ని రోజులు మంచిగా ఉన్నారు కదా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఆ మాటలన్నీ మీరు అన్ని పట్టించుకున్నారు, అందుకే మీకు లొల్లులు అవుతాయి. ఇంట్లోకి ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకుంటారు, మీకు మీరు అపార్థం చేసుకుని లొల్లులు పెట్టుకుంటారు. ఇదేనా తరీకా? ఇంట్లోకి ఎవరితో వచ్చి అన్ని ఎక్కించి చెప్పిన వాళ్ళు మీ ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఇదేనా ముచ్చట? మీరు ఇంట్లో ఉంటారా, నన్ను పొమ్మంటారా? పెళ్ళి సంవత్సరం అవుతుంది కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోలే ఇన్ని రోజులు. ఇప్పుడే రోగాలు పుట్టినాయి మీకు. అదేవతో వచ్చి ఒక 4 ముచ్చట్లు చెప్పంగానే దాని ముచ్చట్లన్నీ మైండ్లో ఎక్కించుకొని లొల్లులు పెట్టుకుంటారు. ఇంట్లో మనశ్శాంతిగా బతకనియారా నన్ను? ఇంట్లో మీరన్ను ఉండరు, నేనన్ను ఉంటా. ఈ టెన్షన్లతోటి నాకు తలగంత ఖరాబ్ అవుతుంది. అయ్యో కొడుక గట్లంటున్నావు ఏంద్రా? నేను చేయబట్టి మీ ఇద్దరు ఎందుకు నాకు కూడా పడతారు? నువ్వు మమ్మల్ని ఇడిచిపెట్టిపోతే మేమెట్లుంటాం? ఏదో ఆలోచనతో ఇంత మనవడో మనవరాడితే ఆడుకుందామని ఆశపడి దాంతో గొడవ పెట్టుకున్నా గానీ నాకు గొడవ పెట్టుకోనని లేదురా. నా కోడలంటే నాకు ఇష్టమేరా. ఫస్ట్ అయితే మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబడనియే, తర్వాత గంటాం కానీ పిల్లలు. ఇప్పుడు ఏమంత ఎగిరితమైందని పిల్లలు కనాలని మాకు కూడా ఉండే అమ్మా. కాకపోతే చేతుల ఇంత పని చేసినా ఒక్క రూపాయి కూడా ఆగుతలేదని మేము మాట్లాడుకోనే ఆగినాం. బయట చూస్తే దేనికైనా ధరలు ఎత్తున్నాయో తెలుసా అని. చేతులు ఒక కొత్త ఉంటలేదు, పైసలేమో ఆగుతలేవు. గంత పని చేసేస్తాను. అవునత్తమ్మ, మేము 6 నెలల నుంచెలా మాట్లాడుకుంటాను. సాలని పైసలతోటి పిల్లల్ని ఎట్లా దాదుకోవాలని అంటేనే మేము ఆగినాం. జరా చేదిరని రత్తమ్మ, చేదిరిగినాక పిల్లల్ని కంటాం. వాళ్ళు పుట్టినాక అట్టిగానైతే కాదు కదా, వాళ్ళు పుట్టినాక ఆడుకుందొట్టి రత్తమ్మ. వాళ్ళు ఉడితే అట్టిగానే నా అత్తమ్మ. వాళ్ళను సాదాలి, పెంచాలి, పెళ్ళిళ్ళు చేయాలి. బాధ్యత మేము వేసుకుంటాం కదా, కొంచెం సమయం కావాలి అత్తమ్మ మాకు. తర్వాత పిల్లలతో ఆడుకుందొట్టి. అయితే బిడ్డ ఏం చేద్దాం? మీకోసం అన్నా నేను ఓపిక పట్టుకుంటా. 1 సంవత్సరం తిరిగే వరకు నాకు మాత్రం మనవాన్ని తీసుకొచ్చి ఇస్తానని నాకు మాట ఇవ్వండి. సరే అత్తమ్మ, నేనైతే మాట ఇస్తాను.